Friends, welcome our channel Bharati Prayanam. Thank you for last videos watching. ఇప్పుడు మనం మహాబలిపురం థర్డ్ పార్ట్ మూడవ భాగం చూడబోతున్నాం. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. పోర్టల్ ఎంట్రన్స్ టికెట్ 40 రూపీస్ తీసుకొని మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ వచ్చేసి మహాబలిపురం మామిళ్ళ పోర్ట్. ఈ మామిళ్ళ పోర్ట్ వచ్చేసి మన పార్ట్ 2లో చూసుకున్న శ్రీ స్థలసేనం పెరుమాళ్ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వ్యూ అర్జుని తపస్సు అనే రాతి మీద చెక్కబడినటువంటి ఈ యొక్క అద్భుతమైన శిల్ప సౌందర్యాన్ని చూస్తున్నాం. ఆసియాలోని అతిపెద్ద రాతి ఉబ్బెత్తు శిల్పాలలో ఇది ఒకటి. అనేక విందు పురాణాలు ఈ యొక్క శిల్పాలు వివరిస్తుంటాయి. దీన్ని భగీరథ తపస్సు అని కూడా అంటారు. ఈ యొక్క శిల్పాలను చూసినట్లయితే అనేక పురాణాల్లో దీని గురించిన వివరణ ఉంది. మనం చూస్తున్న ఈ యొక్క రాయి వచ్చేసి 27 మీటర్ల పొడవు, 9 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 2 బండరాలు ఉంటాయి. ఈ 2 బండరాలపై చెక్కబడినటువంటి అద్భుతమైన సౌందర్యమే అర్జుని తపస్సు. ఇప్పుడు మనం ఈ అర్జున తపస్సు పక్కనే ఉన్నటువంటి కృష్ణ గృహాలయం లేదా కృష్ణ మండపం అనేటువంటి ఈ శిలా దేవస్థానం దగ్గరకు వచ్చాం. దాదాపు ఇది 7వ శతాబ్దంలో మన సంస్కృతి హిందూ పురాణాలను వర్ణించే పెద్ద ప్యానల్లో కూడిన అధునాత గుహ ఇది. దీని మొహం భాగంలో స్తంభాలు పట్టుకున్నటువంటి 4 పౌరాణిక సింహాలు మనం చూస్తాం. మనం చూస్తున్న వ్యూలో ప్రతి పిల్లరు, ఎవ్రీ స్టోన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఏ పిల్లరు కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి సౌందర్యం ఇది. ఆ సీలింగ్ యొక్క లొకేషన్ లుక్, ఈ గృహాలయంలో లోపల ఉన్నటువంటి వ్యూ, బయటకు వచ్చిన పిల్లర్స్ యొక్క సింహాలు మనం చక్కగా చూడవచ్చును. మనం ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి కృష్ణ గృహాలయం చూడబోతున్నాం. దీన్ని కృష్ణ మండపం అని కూడా ఉంటారు. వీటిలో 2 రకాలు ఉన్నాయి. ఇందాక చూసిన ఫస్ట్ వ్యూ, ఇప్పుడు సెకండ్ లొకేషన్ చూస్తున్నాం. ఇక్కడ కూడా 4 సింహాలు ఉంటాయి పిల్లర్స్కి. ఆ కాలాన్ని ప్రతిబింబించేటువంటి యొక్క శిల్పాలు, ఎద్దుల్ని, ఇంకా అనేక పశు సంపదను కూడా చూడవచ్చు. ఇక్కడ ఆ ప్రాంతంలోని శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి చూపిస్తున్నట్టు దృశ్యం ఇది. ఆ పక్కనటువంటి కుండలు పట్టుకొని వాటర్ తీసుకురావటం, పాలు పితుకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. లేక దూడ ఎదురుగా ఆ యొక్క గేదెకు ముందు భాగంలో బరువును మోయిచున్నటువంటి కార్మికులు, కర్షకులను యొక్క స్తంభములు ఇప్పుడు కూడా చెక్కు చెదరని సూపర్ అనిపించేటువంటి అద్భుత సౌందర్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు
థ్యాంక్ యూ. ఆ కాలం నాటి పశువు సంపదను కూడా మనం చూడవచ్చును. పక్కనే అడవి క్రూరమృగాలు, సింహాలు, కోతులు, మిగతా జంతువులను కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇవి ఫోర్ట్కి రైట్ సైడ్లో ఉంటుంది. చక్కని ఆ వేలో వెళ్తుంటే గృహాల మధ్యలో నుంచి వెళ్ళినట్టుగా ఉంటుంది ఫీలింగ్. రెండు వైపులు అతి పెద్ద బండరాళ్ళ సందులో నుంచి మనం సింగిల్ జస్ట్ ఒక 2 feet వెడల్పులో రోడ్డు ఉంటుంది చక్కగా. ఇక స్టోన్స్ అన్నీ కూడా నిలబెట్టినట్టుగా ఉంటాయి, కదలకుండా అంత హైట్లో ఉండి కూడా. వెడల్పు తక్కువ, హైట్ ఎక్కువలో. ఇప్పుడు మనం అతిరాణచంద్ర గృహాలయం చూడబోతున్నాం. ఈ కొండలో ఉత్తర భాగాన ఉంటుంది ఈ గృహ. ఇది వచ్చి చిన్న ముఖద్వారాన్ని కలిగి ఉంటుంది. చతురస్రాకారంలో 2 అష్టభుజ స్తంభాలు, 2 4 పలకల పిల్లర్స్ ఉంటాయి. గర్భగుడి ప్రవేశ ద్వారం వచ్చేసి 2 శైవ ద్వార పాలకలచే చుట్టబడి ఉంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరని కళాఖండాలు కానీ మిగిలినాయి. తర్వాతి కాలంలో ఉంచబడిన అంటే ఇక్కడ నల్లటి తంత్ర శైవలింగాన్ని ఇందులో ఉంచారు. శివుడు, పార్వతి, ఓడిలో శివుసు, కార్తికేయుడు ఉంటూ మనం ఈ దృశ్యాలు చూడవచ్చును. ఇప్పుడు మనం పక్కన ఉన్నటువంటి మరో గృహం సందర్శిద్దాం. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ అద్భుతమైన ఏనుగు పైన ఉన్నటువంటి కోతి, నెమలి, పిల్ల ఏనుగులు కూడా మనం ఈ దృశ్యంలో చూడవచ్చు. ఇప్పుడు మనం రాయగోపురం దగ్గరికి వెళ్తున్నాం. ఈ యొక్క రాయగోపురం వచ్చేసి, ఈ రాయగోపురం అనేది 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలానికి చెందింది. అసంపూర్తిగా నిలిచిపోయిన అద్భుతం కట్టడం ఇది. పల్లవుల కాలం నాటి శిల్పకళా ప్రదేశానికి సమీపంలో ఉంది, కానీ శ్రీకృష్ణదేవరాయ కాలంలో దీన్ని నిర్మాణం ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల పూర్తి కాలేదని తెలుపుతున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయ హయాంలో ప్రారంభించబడినట్లు చాలా భారీగా పెద్దగానే మొదలుపెట్టారు, కానీ పూర్తిగా ఉంచబడలేదన్నమాట. ఇది నలుదిక్కులా మనం తిరిగి వీడియో తీయటం జరిగింది.
ప్రారంభించినప్పుడు కొంత కూడా చక్కని శిల్పాలు బాగుంటాయి. అద్భుతమైనటువంటి చెక్కడాలు చూస్తున్నాం. అయితే అది కంప్లీట్ చేస్తే వేరే విధంగా ఉండేదని చెప్తున్నారు. ఇప్పటికి సుమారు 500 సంవత్సరాల క్రితం అయినప్పటికీ రీసెంట్గా కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు అన్నట్లుగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది రాయగోపురం ఆపోజిట్లో ఉన్నటువంటి లైట్ హౌస్. ఇది బ్రిటిష్ వారి సమయంలో ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. రాయగోపురం పక్కన డౌన్కి దిగేసి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని దీన్ని పాండవ గృహాలయంగా తెలిపారు. అయితే దీన్ని కూడా కంప్లీట్గా అయితే చేయలేదు. ఇప్పుడు మనం రామానుజ గృహ ఆలయం వైపు వెళ్తున్నాం. ప్రధాన కొండ మధ్యలో తూర్పు శిఖరం మీద తవ్వబడిన గృహ వైష్ణవ పండితుడు రామానుజు కోసం ఆలయాన్ని నిర్మించిన శతాబ్దాల తర్వాత మందిరంగా ప్రాచీనంగా నిర్మించారని తెలిపారు. ఈ యొక్క మండపాలు చాలా బాగున్నాయి చూస్తానికి. 6 స్తంభాలతో పిల్లర్స్ తర్వాత కాలంలో నిర్మించారు. ఈ గృహలో 3 గృహాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తమిళనాడుకి సంబంధించిన యూత్ ఒకళ్ళు యూట్యూబ్ ఆల్బమ్ కోసం సాంగ్ కంపోజ్ చేస్తున్నారు మనం వెళ్ళే సమయంలో. చాలా చక్కని వ్యూ అనమాట. చాలా హైట్ కూడా ఉంటుంది. పైన ఉన్నటువంటి ఆలయం పాడుపడిపోయింది. అది కంప్లీట్ చేసుకొని మనం పక్కనే ఉన్నటువంటి మహిషాసురమర్దిని పైకి వెళ్తున్నాం. ఇక 2 వైపులా ఆ రాతి మధ్యలో తెలిసినటువంటి యొక్క దారి థ్రిల్గా ఉంటుంది నడుస్తుంటే. పక్కనే బ్రిటిష్ వారు కట్టినటువంటి లైట్ హౌస్. మనం చూస్తున్నటువంటి ఆ యొక్క రాతి పైన ఉన్నటువంటి ఆలయమే వల్కనేశ్వర స్వామి ఆలయం. దాని కింద ఉన్నటువంటి ఈ గృహ మహిషాసురమర్దిని గృహగా పిలువబడుతుంది. పైన ఉన్నటువంటి ఈ యొక్క వల్కనేశ్వర ఆలయం ప్రస్తుతం క్లోజ్ చేయబడింది. అయితే మనం పైకి వెళ్ళి చూడవచ్చును. కింద చూస్తున్నటువంటి ఈ యొక్క మహిషాసురమర్దిని గృహలో దక్షిణ శివుర్లో ఉంటుంది. కొండ మీద ఒక బండరాయి మీద తూర్పు అంచున త్రవ్వబడినటువంటి గృహ అన్నమాట ఇది. దీనిపైన వల్కనేశ్వర స్వామి ఆలయం కట్టారు. వల్కనేశ్వర స్వామి ఆలయం అంటే ఇప్పుడు అక్కడ స్వామివారి ప్రతిదినం అక్కడ వెలుగు అంటే దీపం ఆరిపోకుండా ప్రజలు కొంత కొలతలో ఆయిల్ నూనె తీసుకురావడం జరిగింది. ఆ వల్కగా అంటాం వల్కనేశ్వర స్వామి ఆలయంగా ప్రాచుర్యంలో పొందిందని తెలిపారు. ఈ యొక్క పిల్లర్స్కి సింహపు భాగాలు చూడవచ్చు మనం. ఇక్కడ అద్భుతమైనటువంటి మహిషాసురమర్దిని దృశ్యాలు. చూస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మహిషాసురుడు దాని చేతులు గండ్రగొడ్డలకి ఆ సింహం అదే పిల్లర్ అన్నమాట. ఎప్పటికీ చెక్కు చెదరని అద్భుతమైన సౌందర్యాన్ని మనం చూస్తున్నాం.
ఇక్కడ ఒక 5% డ్యామేజ్ లాగా కనిపిస్తుంది, కానీ చూడటానికి చక్కగా ఉంది, అర్థమవుతుంది. ఇక్కడ మనం శ్రీ మహావిష్ణువారిని చూడవచ్చు. ఆదిశేషు పయనించినటువంటి ఒక గొప్ప స్ట్రక్చర్ని అసలు చాలా బాగుంది చూడటానికి. లైటింగ్ వల్ల మనకి వీడియో క్లారిటీగా రాలేదు, కానీ చాలా బాగుంది చూడవచ్చు. ఒకవైపు కంప్లీట్ సన్, ఒకవైపు డిమ్ లైట్లో తీసాం వీడియో. స్వామివారి చుట్టూ సేవ చేస్తున్నటువంటి పాదుకలు, పైనటువంటి శిల్ప సౌందర్యాలు, దేవతల విగ్రహాలు, ఇక సీలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కింద మహేశ్వర మర్దని గృహ నుంచి పైకి వల్కనేశ్వర స్వామివారి ఆలయం పైకి వెళ్తున్నాం. ఈ స్టెప్స్ అన్నమాట, సపోర్ట్గా హ్యాండ్లింగ్ ఇచ్చారు. ఇది ఎంత పెద్ద కొండరాయి కింద గుహ, ఆ గృహ మీద అదే రాయి పైన ఆలయాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు. ఆలయం చాలా చిన్నగా ఉంటుంది, కానీ 4 వైపులా మనం తిరిగి చూడవచ్చు. ఒక 1 feet 1.5 feet మాత్రమే 2 feet బిలో దారి ఉంటుంది. ఇప్పుడు పైనుంచి మనం మహాబలిపురం టౌన్ లొకేషన్, లోపల వాగు, రెండో వైపు ఉన్నటువంటి బీచ్ను కూడా చూడవచ్చును. ఇది మెయిన్ ఆలయం యొక్క ద్వారం. అది సముద్రాన్ని చూస్తున్నాం. ఇది బ్యాక్ సైడ్ ఉన్నటువంటి చూసుకోవచ్చు. వాగు లాంటి కాలువను చూస్తున్నాం. ఇదంతా ఒకే బండరాయి అన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంది. బ్యాక్ సైడ్లో బ్రిటిష్ వారి హయాంలో నిర్మించిన లైట్ హౌస్ అది. ఈ ఫోర్ట్లో మరి ముఖ్యంగా ఈ లైట్ హౌస్, మహిషాసుర మర్దని గృహ, వల్కనేశ్వర స్వామివారి ఆలయం, వచ్చేటువంటి వెరీ వెరీ ఎక్సలెంట్ అనమాట. చాలా సూపర్ వ్యూ. లైట్ హౌస్ కూడా ఎక్కేసి పైన మొత్తం వ్యూ చూడవచ్చు. ఇక్కడి నుంచి 1.5 kilometer బిలోలోనే షోర్ టెంపుల్ ఉంటుంది, తీర దేవాలయం. మన సమయం లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళలేదు. నెక్స్ట్ విజిట్ చేసినప్పుడు షోర్ టెంపుల్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం. Thank you for watching. Subscribe, like and share our friends groups. ఇవి వచ్చేసి వల్కనేశ్వర స్వామి వారి ఆలయం బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కొన్ని రావణాసుర బొమ్మలు, అంటే రాక్షసులటువంటి శిల్పాలు కూడా మనం ఈ యొక్క దీని మీద చూడవచ్చును. కింద భాగంలో మనం నలుదిక్కులా తీసామన్నమాట సింహభాగం. ప్రతి చోట సింహ పిల్లర్స్ ఈ యొక్క ఫోర్ట్లో ఫేమస్గా ఉన్నాయి. ఒక రాతి మీద చెక్కబడిన అద్భుతమైన కట్టడం. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ భారతదేశంలోని ఆయా ప్రదేశాలను మనం ఈ భారత ప్రయాణం అనే ఛానల్ ద్వారా చూడబోతున్నాం. థ్యాంక్ యూ. తూర్పు వైపున ఉన్న బీచ్ వ్యూ. ఆ బీచ్ సమీపంలోనే షోర్ టెంపుల్ ఉంటుంది, మనం వెళ్ళలేకపోయాం.